హలో అండి, నా పేరు డాక్టర్ శశివర్ధన్ జంజిరాల. నేను టీఎక్స్ హాస్పిటల్ బంజారా బ్రాంచ్లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు మనం బీపీకి వాడే ట్యాబ్లెట్స్ గురించి మాట్లాడదాము. లైక్ ఏ టైమింగ్లో తీసుకోవాలి, ఏ ట్యాబ్లెట్స్ యూజువల్లీ వాడతారు, అండ్ ట్యాబ్లెట్స్ ఒకవేళ వర్క్ చేయకపోతే నెక్స్ట్ వాట్, అంటే ట్యాబ్లెట్స్ వాడుతున్నాము కానీ అయినా కానీ మాకు బీపీ కంట్రోల్ అవ్వట్లేదు, దెన్ వాట్ ఆర్ అవర్ ఆప్షన్స్, దాని గురించి డిస్కస్ చేద్దాం. సో యూజువల్లీ మార్కెట్లో మనకి లైక్ దెర్ ఆర్ సో మెనీ మల్టిపుల్ థింగ్స్ ఉంటాయి ట్యాబ్లెట్స్లో. ఒకటి కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అని ఉంటాయండి, ఆమ్లోడిపిన్ అని, సిలినిడిపిన్ అని మీరు పేరు విని ఉంటారు. ఇంకొకటి యాంజియోటెన్సిన్ రిసెప్టర్ బ్లాకర్స్ అని ఉంటాయి, టెల్మిసార్టన్, ఓల్మిసార్టన్ అని ఉంటాయి, వాల్సార్టన్ అని. దీస్ డ్రగ్స్ ఉంటాయి, ఇవి కామన్లీ యూజ్ డ్రగ్స్. అవి కాకుండా డైయూరిటిక్స్ ఉంటాయి, లైక్ క్లోర్థాలిడోన్, హైడ్రోక్లోర్థయాజైడ్ అని ఉంటాయి. ఇవన్నీ కూడా లైక్ మల్టిపుల్ కాంబినేషన్ థెరపీస్లలో ఇస్తాము. కొంతమంది బీటా బ్లాకర్స్ ఇస్తారు. బీటా బ్లాకర్స్ యూజువల్లీ ఏంటంటే మనం హార్ట్ రేట్ కంట్రోల్ కోసం ఇస్తాము, అండ్ సింపాథెటిక్ యాక్టివిటీ అని ఉంటుంది బాడీలో. అంటే ఏదైనా స్ట్రెస్ రాగానే మన హార్ట్ రేట్ పెరిగిపోతుంది కదా, పెరిగినప్పుడు బీపీ కూడా పెరుగుతుంది. సో ఐడియల్లీ బీటా బ్లాకర్ని బీపీ మెడికేషన్ అని అనకూడదు, కానీ అంటే మీకు మెటప్రోలాల్ అని, లేకపోతే బిసప్రోలాల్ అని ఇవన్నీ ఉంటాయి, నెబివిలాల్ అని. ఇవన్నీ బీటా బ్లాకర్స్ ప్రిడామినెంట్లీ బీపీ కంట్రోల్ చేయడానికి వాడము మనము. దానికి వేరే ఎఫెక్ట్స్ ఉంటాయి, దాన్ని అదర్ దెన్ అంటే కాంబినేషన్స్ చెక్ చేస్తాము. సో ఐడియల్లీ మనం బీపీ ఎందుకు పెరుగుతుంది అనేది కొన్ని మల్టిపుల్ ఐసోలేటెడ్ ప్రైమరీ ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అని అంటారు. అంటే ఏం కారణం లేకుండా కూడా బీపీ పెరగవచ్చు, లైక్ నార్మల్. కొన్నిటికి సెకండరీ కాజెస్ ఉంటాయి, లైక్ యంగ్ పేషెంట్, లైక్ 25, 26, 30, 31, 32 వీళ్ళకి ఒకవేళ హై బీపీ వస్తుంది అనుకోండి, మనం అండర్లయింగ్ కాజ్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ యూజువల్లీ ఏంటంటే ఎల్డర్లీ, అంటే కొంచెం 50, 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి వస్తుంది యూజువల్లీ. సో అలా కాకుండా, అంటే ఏ కారణం లేకుండా కూడా బీపీ పెరగడం అనేది. సో అలా కాకుండా కొంతమంది పేషెంట్కి హైపోథైరాయిడ్ పేషెంట్స్ కూడా కొంతమందికి హై బీపీ ఉంటుంది, కొంతమంది బాగా లావు ఉన్న వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది, కొంతమంది కిడ్నీ ఫెయిల్యూర్ వాళ్ళకి బీపీ ఎక్కువ ఉంటుంది, కొంతమంది కిడ్నీకి తీసుకుపోయి బ్లడ్ సప్లై ఉంటాయి, రీనల్ ఆర్టరీ అని, దాంట్లో బ్లాకేజ్ ఉన్న హై బీపీ ఉంటుంది. కొంతమందికి హార్ట్లో ఇస్కిమియా ఎక్కువ ఉండడం వల్ల మల్టిపుల్ కాజెస్ ఉంటాయి. లైక్ మనం అన్ని ఎవాల్యుయేట్ చేసుకుంటూ చూసుకోవాలి. లైక్ కోయాక్టేషన్ అని ఉంటుంది. దెర్ ఆర్ సో మెనీ కండిషన్స్ వేర్ బీపీ పెరగడము. సో అన్నిటికీ సేమ్ మెడికేషన్ ఉండదు. సో ఈచ్ కాంబినేషన్ వేరే. ఒక లావుగా ఉన్న వ్యక్తి హార్ట్ రేట్ ఒక 100 to 120 ఉంది పేషెంట్కి, బీపీ ఒక 160 అలా ఉందనుకోండి, వీ విల్ స్టార్ట్ విత్ కాల్షియం ఛానల్ బ్లాకర్స్ అండ్ బీటా బ్లాకర్స్. అంటే వాళ్ళకి ఆ బ్లడ్ వెజల్స్ డైలేట్ అయ్యే బ్లడ్ వెజల్స్ అండ్ హార్ట్ రేట్ కంట్రోల్ చేసే బ్లడ్ వెజల్స్, హార్ట్ రేట్ కంట్రోల్ చేసేది ట్యాబ్లెట్స్ పెడతాము. సో అటువంటి కాంబినేషన్ థెరపీస్ అన్ని ఫిజిషియన్స్, కార్డియాలజిస్ట్ చేస్తూ ఉంటారు. సో ఒక హద్దు వచ్చిన తర్వాత కూడా లైక్ కంట్రోల్ అవ్వట్లేదు. యూజువల్గా సర్వసాధారణంగా పెట్టేది ఏంటంటే లైక్ టెల్మిసార్టన్, క్లోర్థాలిడోన్, టెల్మిసార్టన్ హైడ్రోక్లోర్థయాజైడ్ కాంబినేషన్ పెడతారు. ఒకవేళ దాంతో కంట్రోల్ అవ్వకపోతే ఆమ్లోడిపిన్ యాడ్ చేసి ఏదో ట్రయో అని కాంబినేషన్ ఉంటుంది, అది పెడతారు. ఇది మరి ఎప్పుడు తీసుకోవాలి యూజువల్లీ? అంటే మన ఫిజియలాజికల్ సైకిల్ ఎలా ఉంటుందంటే అండి, లైక్ దెర్ ఈజ్ హై ఇన్ ద మార్నింగ్ అండ్ లో ఇన్ ద ఈవినింగ్. సో మీరు ఏవైతే ట్యాబ్లెట్స్ వాడతారో అది మార్నింగ్ పూట ఆల్వేస్ ట్రై టు సింక్రనైజ్ విత్ ద ఫిజియాలజీ. సో ఇప్పుడు మీరు లో డోస్లో స్టార్ట్ చేస్తున్నారు, ఎప్పుడన్నా వెరీ లో డోస్ స్టార్ట్ చేస్తున్నారంటే ఈవినింగ్ 4 PM యా 6 PMకి తీసుకుంటే మీ బీపీని, మీ ఫిజియలాజికల్ సైకిల్ని కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తుంది. కంట్రోల్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు పైకి వచ్చే బ్లడ్ ప్రెషరే, అంటే ఎర్లీ మార్నింగ్ రైజ్ అయ్యే బ్లడ్ ప్రెషర్ అసలు ఉండదు. లైక్ మార్నింగ్ పూట, నైట్ పూట 140 ఉంది సార్, మార్నింగ్ పూట 170 వస్తుంది మీకు బ్లడ్ ప్రెషర్ అంటే, నైట్ పూట ఈవినింగ్ పూట ట్యాబ్లెట్ వేసుకున్నారు అనుకోండి, అది మార్నింగ్ పూట 170 క్రాస్ చేయదు. సో సమ్టైమ్స్ ఎలా ఉంటుందంటే లైక్ మార్నింగ్ స్ట్రెస్ఫుల్ పీరియడ్స్ ఉంటాయి, లైక్ పీపుల్ పొద్దున్న లేసి హడావిడిగా వెళ్ళే వాళ్ళు ఉంటారు. సో అండ్ ఈవినింగ్ వచ్చేసరికి వాళ్ళు లేట్ అవుతుంది, లైక్ 7, 8 అవుతుంది తినేసరికి అండ్ ఆల్. సో అటువంటి పేషెంట్స్కి యూజువల్ పేషెంట్ ప్రొఫైల్ కూడా ఇంపార్టెంట్ ఇక్కడ. సో వాళ్ళకి ఏం చేస్తాం అంటే ఎర్లీ మార్నింగే ఇస్తాం మేము. మార్నింగ్ ట్యాబ్లెట్ పెట్టగానే సో ఈవినింగ్ కల్లా కూడా దాని ఫాల్ ఉంటుంది. అంటే ఏవైతే ట్యాబ్లెట్స్ పెడతామో వాటి 24 hours యాక్షన్స్ ఉంటాయి. కొన్ని ట్యాబ్లెట్స్కి ఓన్లీ 6 hours యాక్షన్స్ ఉంటాయి, కొన్ని ట్యాబ్లెట్స్కి 24 hours యాక్షన్స్ ఉంటాయి. సో ఏదైతే మనం టెల్మిసార్టన్ అని మాట్లాడుతున్నామో, ఓల్మిసార్టన్ అండ్ ఆమ్లోడిపిన్ మాట్లాడుతున్నామో, వీటికి 24 to 48 hours యాక్షన్స్ ఉంటాయి. సో వాళ్ళు ఇప్పుడు మీరు మార్నింగ్ వేసుకున్నా ఈవినింగ్ వేసుకున్నా దాని ఎఫెక్ట్ సేమ్ ఉంటుంది, లైక్ కంప్లీట్ త్రూ అండ్ త్రూ డే ఉంటుంది. సో మీరు పేషెంట్ ప్రొఫైల్ని బట్టి తను ఎక్సెసివ్ అంటే ఎంప్లాయీ, రన్నింగ్ ఎంప్లాయీ, లేకపోతే సింపుల్ బిజినెస్ మ్యానా, లేకపోతే ఈవినింగ్ మార్నింగ్ పూట తనది ఫ్రీ ఉంటుందా, తను ఏ ప్రొఫైల్లో ఫిట్ అవుతారనే దాన్ని బట్టి చెక్ చేసుకొని మనం ఆ ట్యాబ్లెట్ పెడుతూ ఉంటాము. సో ఐడియల్లీ ఒకవేళ మాట్లాడితే మన ఫిజియలాజికల్ ఈక్విలిబ్రియం, అంటే మన బాడీ సైకిల్, బీపీ సైకిల్ ఎట్లయితే మెయింటైన్ చేయాలో ఈవినింగ్ తగ్గించుకుంటే మార్నింగ్ కూడా తగ్గుంటుంది. దట్ ఈస్ ఐడియల్. ఒకవేళ అది అచీవ్ చేయలేము అని అనిపిస్తే దెన్ వీ విల్ గివ్ ఇన్ ద మార్నింగ్. సో ఒకవేళ మార్నింగ్ ఇచ్చినా తగ్గలేదు అనుకో, మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఇస్తాం అప్పుడు. సో వీ ఆల్వేస్ స్టార్ట్ విత్ low doses.
దాని తర్వాత డోస్ పెంచుతాము. డోస్ పెంచిన తర్వాత కూడా కంట్రోల్ అవ్వట్లేదు అంటే అప్పుడు సెకండరీ కాజెస్ని కూడా ఖచ్చితంగా ఎవాల్యుయేట్ చేస్తాము. లైక్ ఒక 60 ఇయర్ పేషెంట్ ఉన్నారు, బీపీ 2 మాత్రలు పెట్టాము, అయినా తగ్గట్లేదు పేషెంట్కి. ఇమీడియట్లీ కిడ్నీకి తీసుకుపోయి బ్లడ్ సప్లై ఏమైనా బ్లాకేజ్ ఉందా లేదా చెక్ చేసుకుంటాము. లేకపోతే ఇంకేదైనా అదర్ కండిషన్ వర్సన్ అవుతుందా తనదాన్ని చెక్ చేస్తాము. లైక్ మల్టిపుల్ సిస్టమ్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్తున్నాడా పేషెంట్ అని, లేకపోతే ఏదైనా పెరిఫరల్ ఆర్టరీ డిసీజెస్ ఏమైనా వచ్చాయా, లేకపోతే తీసుకుపోయి అబ్డామినల్ అయోటాలో ఏమైనా కన్స్ట్రక్షన్ వచ్చిందా, అవన్నీ చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకుంటే మన బ్లడ్ ప్రెషర్ ఎంత ఉందనేది మనకి తెలిసిపోతుంది. లైక్ అంటే ఎక్కడ అబ్నార్మాలిటీ ఉన్నదని తెలిసిపోతుంది. ఇవన్నీ సీక్వెన్షియల్ ఎవాల్యుయేషన్ చేయాలి. చేసిన తర్వాత ఏ స్టేటాలో ఫిట్ అయితే ఆ స్టేటాన్ని బట్టి, అంటే ఇప్పుడు కిడ్నీకి తీసుకుపోయే బ్లడ్ వెజల్స్ ఉన్నాయి, వాటిలో బ్లాకేజ్ ఉంది అండ్ ఆల్డోస్టెరాన్ అనే ఒక హార్మోన్ ఉంటుంది, అది పెరిగింది అనుకోండి, సో కిడ్నీకి స్టెంట్స్ వేస్తాము. కిడ్నీకి స్టెంట్స్ వేస్తే ఆటోమేటిక్గా బీపీ కంట్రోల్ అవుతుంది. సో వాటికి సెట్ ఆఫ్ క్రైటీరియా ఉంటాయి, లైక్ దేనికి చేయాలి దేనికి చేయకూడదు అనేది. సో ఇన్ కేస్ మీరు లైక్ అంటే మల్టిపుల్ బీపీ మెడికేషన్స్తో వాడినా కానీ తగ్గట్లేదు అని అంటే ఒకసారి విజిట్ చేయండి, వీ కెన్ డిస్కస్. థ్యాంక్ యూ.